నమస్తే. టీవీవీఎల్ ఆస్ట్రోవిజన్ ఛానల్‌కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో ముఖ్యంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి లగ్నానికి కూడా కొన్ని శుభ ఫలితాలు, యోగకారక మరి కొన్ని అశుభ ఫలితాలు ఇచ్చేవి కూడా ఉంటాయి. 12 లగ్నాలకి ఏ ఏ దశలు యోగిస్తాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము క్లుప్తంగా. అంటే ఒక్కొక్క లగ్నానికి ఏ ఏ గ్రహాల దశలు అనుకూలిస్తాయి వీరికి అనేది వీరి జీవితంలో అనేది. అంటే దశలు అనేది వీరు జన్మ లగ్నాన్ని బట్టి ఏ నక్షత్రంలో పుట్టారు, ఏ ఏ రాశిని బట్టి ఏ నక్షత్రంలో పుట్టారు అనేది దాన్ని బట్టి వీరికి దశ క్రమం అనేది ఏర్పడుతుంది అనేది చెప్పవచ్చు. సపోజు ఎగ్జాంపుల్‌గా కుంభరాశిలో శతభిష నక్షత్రంలో పుట్టిన వారికి రాహు మహాదశ మొదలవుతుంది అనేది అలా సూచించటం జరుగుతుంది. ఆ విధంగా మన దశలు మన లగ్నాన్ని బట్టి వర్తిస్తాయి, మన రాశిని బట్టి వర్తిస్తాయి అనేది చెప్పటం జరుగుతుంది. చంద్ర ఆధారితంగా రాశి ప్రకారంగా మనం ఇది దశానుకూలత అనేది ఏర్పడుతుంది అనేది దశ క్రమం ఏర్పడుతుంది అనేది చెప్పచ్చు. మన లగ్నాలకి ఏ ఏ దశలు అనుకూలిస్తాయి అనేది చెప్పటం జరుగుతుంది. ఇది ఇందులో ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. అయితే ముందుగా మేష లగ్నానికి చూద్దాము. మేష లగ్నానికి యోగకారక దశలు అంటే గనక పంచమాధిపతి రవి దశ, అలాగే రాస్యాధిపతి కుజ దశ, అలాగే నవమాధిపతి గురుదశ కూడా అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. అంటే 159లు మంచి ఫలితాలు ఇస్తాయి అనేది చెప్పచ్చు. ఇక 6, 7 శని దశ మిశ్రమ ఫలితాలు ఉంటాయి ఈ మేషరాశి వారికి అనేది సూచించడం జరుగుతుంది. ఇక బుధ, శుక్ర, ఇక రాహు అనేది ప్రతికూలంగా ఉంటుంది వారి దశల్లో అనేది. వారి దశలు అంతర్దశలు వచ్చినప్పుడు ప్రతికూలంగా ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక వృషభ లగ్నం వారికి చూద్దాము. వృషభ లగ్నం వారికి అయితే యోగకారక దశలు శని అత్యంత శుభుడు ఈ వృషభ లగ్నం వారికి. బుధ శుక్ర దశలు బాగా యోగిస్తాయి వీరికి. ఈ మహాదశ కానీ అంతర్దశలు కానీ వచ్చినప్పుడు వారి ఆ పీరియడ్ అంతా కూడా వారికి అనుకూలంగా ఉంటుంది. అదే టైంలో గోచారంలో కూడా వీరికి ఆ గ్రహాల అనుకూలతలు ఉంటే ఇంకా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఆ సమయంలో అనేది చెప్పచ్చు. ఇక అశుభ గ్రహాలు అంటే వృషభ లగ్నానికి గురు చంద్ర దశలు అయితే కనుక సామాన్యంగా ఉంటాయి, అంటే న్యూట్రల్గా ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక తదుపరి మిథున లగ్నం. మిథున లగ్నానికి యోగకారక దశలు అంటే బుధ శుక్ర శని దశలు. ఈ దశలు శుభప్రదం. మహాదశగా వచ్చినా అంతర్దశగా వచ్చినా కూడా చాలా మంచి ఫలితాలే ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది. అయితే దశానాథులు ఏ పరిస్థితుల్లో ఎక్కడ స్థితి పొంది ఉన్నారు అనేది దాన్ని బట్టి కూడా కొద్దిపాటి అనుకూలతలు అననుకూలతలు అని జన్మ లగ్నాన్ని బట్టి కూడా చూడాల్సి ఉంటుంది వారి జాతకాన్ని బట్టి అనేది. అశుభం గ్రహాలైతే కనుక కుజ గుర దశలు, కుజది గురు దశలు వచ్చినప్పుడు కొద్దిపాటి ఇబ్బందులు అయితే కలుగుతాయి ఈ మిథున లగ్నం వారికి. ఆ గ్రహాలు మహాదశ వచ్చినప్పుడు కానీ అంతర్దశలు వచ్చినప్పుడు కానీ కొద్దిపాటి ఇబ్బందులను ఎదుర్కొంటారు ఈ మిథున లగ్నం వారు అనేది సూచించడం జరుగుతుంది. ఇక కర్కాటక లగ్నం. కర్కాటక లగ్నానికైతే యోగకారక దశలు ముఖ్యంగా కుజుడు అత్యంత శుభుడు యోగకారక దశగా చెప్పచ్చు. గురు చంద్ర దశలు రాజయోగాన్ని ఇస్తాయి ఈ కర్కాటక లగ్నం వారికి అనేది చెప్పచ్చు. ఆ దశలు వచ్చినప్పుడు ఆ రాశ్యాధిపతులు శుభ స్థానాల్లో కనుక స్థితి పొంది గ్రహాల చేత వీక్షింపబడితే కనుక ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి, రాజయోగాన్ని ఇస్తాయి అనేది చెప్పడం జరుగుతుంది. ఇక అశుభ గ్రహాలంటే కనుక కర్కాటక లగ్నానికి బుధ శుక్ర దశలు వీరికి అనుకూలించవు. ఏ విధంగా కూడా మహాదశ అయినా అంతర్దశ అయినా సరే అనేది, భుక్తి అయినా సరే అనేది సూచించడం జరుగుతుంది. ఇక సింహ లగ్నానికి యోగకారక దశలు అంటే కనుక కుజుడు నవమాధిపతి, రాస్యాధిపతి రవి, గురువు పంచమాధిపతి. గొప్ప దశలు గొప్ప ఫలితాలు ఇస్తాయి ఈ సింహరాశి వారికి. అయితే జన్మ లగ్నం నుంచి జాతకంలో
ఈ ఈ నాదులు ఎక్కడ స్థితి పొంది ఉన్నారు? పాపార్గంలో ఉన్నారా? లేదా ఏ ఏ హౌసుల్లో ఉన్నారు? పాపగ్రహ హౌసుల్లో ఉన్నారా? అనేది కూడా చూసి విశ్లేషించాల్సి ఉంటుంది. అయితే ఈ సింహలగ్నం వారికి ఎంతైనా గానీ ఈ దశలొచ్చినప్పుడు యోగకారక దశలు అనేది సూచించడం జరుగుతుంది. వీటిల్లో మంచి ఫలితాలే ఇస్తాయి అనేది చెప్పవచ్చు. ఇక అశుభ అశుభ దశలంటే గనక బుధ, శుక్ర దశలు అయితే గనక వీరికి సింహరాశి వారికి కొద్దిపాటి సామాన్యంగా ఉంటాయి అనేది, మరీ అంత అశుభంగా ఉండవు, సామాన్యంగా ఉంటాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక జన్మ లగ్నాన్ని బట్టి కూడా అవి ఎక్కడ స్థితి పొంది ఉన్నారు ఆ దశానాథులు అనే దాన్ని బట్టి, ఇక గోచారంలో ఎలాంటి ప్రభావాలు ఎలా ఇండికేషన్స్ అనే దాన్ని బట్టి కూడా పూర్తి విశ్లేషణ చేయొచ్చు. సామాన్యంగా అయితే గనక దశలను బట్టి ఇవి అశుభగ్రహాలు, అశుభ దశలు శుక్ర, బుధ సామాన్యంగా ఉంటాయి. కన్యా లగ్నం వారికి యోగకారక దశలు అంటే గనక బుధ, శుక్ర దశలు విశేషంగా యోగిస్తాయి వీరికి అనేది చెప్పచ్చు. శని దశ మిశ్రమ ఫలితం. బుధునికి 5, 6 దశలు శని అయినా కానీ శుక్రబుధలు యోగించినంతగా శని దశ మాత్రం కొద్దిపాటి మిశ్రమంగా ఉంటాయి అనేది చెప్పవచ్చు అనేది ఈ వీరికి. అయితే అశుభ దశలు ఏంటి అంటే కనుక కుజ మహాదశ వచ్చినప్పుడు, అంతర్దశలు జరుగుతున్నప్పుడు కూడా, చంద్ర గురు దశలు కూడా ఇవన్నీ కూడా ప్రతికూలంగా ఇస్తాయి, ప్రతికూల ఫలితాలు ఇస్తాయి ఈ కన్యా రాశి వారికి అనేది చెప్పటం జరుగుతుంది, శాస్త్రంలో చెప్పబడింది. ఇక తులా లగ్నం వారికి అయితే గనక యోగకారక దశలు అంటే శని మహాయోగకారకుడు పంచమాధిపతిగా అనేది, బుధ శుక్ర దశలు ధన యశస్సుని ఇస్తాయి ఈ తులారాశి వారికి అనేది చెప్పటం జరుగుతుంది. ఇక అశుభ మహాదశలు అంటే గనక రవి దశ వచ్చినప్పుడు, అంటే కుజ దశ వచ్చినప్పుడు, గురు దశ వచ్చినప్పుడు అంతగా యోగించవు అనేది సూచిస్తుంది. ఈ దశగా వచ్చిన, మహాదశగా వచ్చిన, అంతర్దశలుగా వచ్చినా కూడా అనేది చెప్పటం జరుగుతుంది. ఇక వృశ్చిక లగ్నం. ఈ వృశ్చిక లగ్నాల వారికి యోగకారక దశలు అంటే గనక చంద్ర గురు కుజ దశలు అత్యుత్తమ ఫలితాలను ఇస్తాయి అనేది చెప్పచ్చు. చంద్రదశ అంటే గనక నవమాధిపతి, గురుదశ అంటే గనక ద్వితీయాధిపతి, పంచమాధిపతి, కుజ దశ అంటే గనక రాశ్యాధిపతి, షష్ఠ్యాధిపతి కూడా తన సొంత రాశులు. ఈ మహాదశలు వచ్చినప్పుడు, అంతర్దశలు వచ్చినప్పుడు కూడా ఈ లగ్నం వారికి మంచి ఫలితాలే ఇస్తాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇక అశుభ మహాదశ అంటే కనుక బుధ శుక్ర దశలు చాలా ఇబ్బందుల్ని కలగజేసేదిగా ఉంటాయి. అంతర్దశలు వచ్చినప్పుడు కూడా, ఇక మహాదశ జరుగుతున్నప్పుడు కూడా ఈ వృశ్చిక లగ్నం వారికి ఈ బుధ శుక్ర దశలు అంత అనుకూలం కాదు, ఇబ్బందులు కలగజేస్తుంది. ఇక ధనుసు లగ్నం వారికి యోగకారక దశలు అంటే కనుక ధనుసు లగ్నం వారికి నవమాధిపతి రవి దశ యోగిస్తుంది, మహాదశ కానీ అంతర్దశ కానీ. కుజుడు పంచమాధిపతి, వ్యయాధిపతి అయినా కానీ పంచమాధిపతిగా కూడా యోగిస్తాడు. గురువు యోగిస్తాడు రాశ్యాధిపతిగా, చతుర్థాధిపతిగా. దశలు రాజయోగాన్ని ఇస్తాయి ఈ ధను రాశి వారికి. రవి కుజ గురు దశలు రాజయోగాన్ని ఇస్తాయి అనేది చెప్పవచ్చు. ఇక అశుభ మహాదశలు అంటే కనుక శుక్ర శని బుధ దశలు మధ్యమ ఫలితాలు ఇస్తాయి, మిశ్రమంగా. కొద్దిపాటి జాతకంలో జన్మ జాతకాన్ని నుంచి అవి ఎక్కడ స్థితి పొంది ఉన్నాయి, శుభగ్రహాల దృష్టి ఉంటే గనక కొద్దిపాటి మిశ్రమ ఫలితాలే ఇస్తాయి అనేది సూచించవచ్చు. శుక్ర శని బుధ అనేది మధ్యమంగా ఉంటాయి వీరి ఫలితాలు అనేది ధనుసు రాశి వారికి చెప్పవచ్చు. ఇక మకర లగ్నం వారికి శుక్రుడు పరమ శుభుడు. వీరికి మకర లగ్నం వారికి శని బుధ దశలు బాగా యోగిస్తాయి, అంతర్దశగా కానీ మహాదశగా కానీ. ఇక అశుభ మహాదశలు అంటే కనుక రవి చంద్ర కుజ దశలు వీరికి మకర రాశి వారికి అనుకూలించవు, చాలా ఇబ్బందికరమైన ఫలితాలు ఉంటాయి అనేది సూచించవచ్చు. ఇక కుంభలగ్నానికి యోగకారక దశలు శుక్ర బుధ శని దశలు శుభప్రదం అనేది చెప్పచ్చు. ఇక అశుభగ్రహం అంటే గురు రవి చంద్ర దశలు కష్టాలను ఇవ్వచ్చు అనేది చెప్పడం జరుగుతుంది. కుంభలగ్నం వారికి గురు రవి చంద్ర దశలు
కష్టాలను ఇవ్వచ్చు అనేది చెప్పటం. ఇక మీన లగ్నం వారికి యోగకారక దశలంటే గనక చంద్ర, కుజ, గురు దశలు సకల సౌఖ్యాలని కలగజేస్తాయి. ఆ దశలొచ్చినప్పుడు బాగా యోగిస్తాయి వీరికి అనేది చెప్పొచ్చు. ఇక అశుభంగా అంటే గనక రవి దశ యోగించదు ఈ మీనరాశి వారికి. బుధ అంతర్దశగా అయినా సరే, మహాదశగా అయినా సరే. అలాగే బుధ దశ కూడా అనుకూలించదు. శుక్ర, శని దశలు కూడా ప్రతికూలంగా ఉండే అవకాశం ఉంది. చాలా వరకు కూడా ప్రతికూల ఫలితాలనే ఇస్తాయి అనేది చెప్పవచ్చు ఈ దశలు జరుగుతున్నప్పుడు మీనరాశి వారికి. ఇది లగ్నాల వారీగా గ్రహం జాతక చక్రంలో ఉన్న స్థితి, స్థానం, బలం మరియు ఇతర గ్రహాల దృష్టిని బట్టి ఫలితాలలో కొద్దిపాటి జన్మల జాతకంలో లగ్నాన్ని బట్టి ఎవరి ఇండివిజువల్ జాతకాన్ని బట్టి కొద్దిపాటి మార్పులైతే ఉంటాయి. కానీ మీ వ్యక్తిగత జాతకంలో ఇది ఈ విధమైన అనుకూలతలు, ప్రతికూలతలు యోగిస్తాయి, ఏ మహాదశలు యోగిస్తాయి, ఏ మహాదశలు యోగించవు అనేది జన్మ జాతకం నుండి మనం అంచనా వేయొచ్చు, విశ్లేషణ చేయొచ్చు. ఇక అది మనం చెప్పుకున్నట్టు ఆ గ్రహం, ఆ దశానాథులు స్థితిని బట్టి, బలాన్ని బట్టి, ఇతర గ్రహాల యుతి దృష్టిని బట్టి కొంచెం బలాబలాలు లెక్కేసి ఫలితాలను పర్సంటేజ్ల వైజ్గా చెప్పుకోవచ్చు. ఇది జన్మ జాతకం నుండి క్షుణ్ణంగా చూసి అంచనా వేయచ్చు. సాధారణంగా అయితే జనరల్ ప్రకారంగా ఈ చెప్పుకున్న దశలు అనుకూలిస్తాయి, ప్రతికూలిస్తాయి. కొన్ని ప్రతికూల దశలు ప్రతికూలిస్తాయి, అనుకూల దశలు అనుకూలిస్తాయి అనేది 2 వర్గాలుగా చెప్పుకున్నాము అన్ని లగ్నాల వారికి కూడా. అర్థమైందనే అనుకుంటున్నాను. సర్వేజనం సుఖినో భవంతు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొకసారి మళ్ళీ వీడియో వినండి. ఏ దశలు అనుకూలిస్తాయి, అనుకూలించవు అనే దానికి చెప్పటం జరుగుతుంది. సర్వేజనం సుఖినో భవంతు.